సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్లో మీరు ఎవరి ఫ్యామిలీ బాగా నచ్చింది అండ్ ఎవరి ఫ్యామిలీకి బాగా అటాచ్ అయ్యారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో నేనైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాటలకి ఫిదా అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎవరిని నొప్పించలేదు, అటు ఎవరిని ఒప్పించలేదు. అంత బాగా చెప్పారు అండ్ అంత బాగా మోటివేట్ చేశారు అండ్ అంత బాగా కళ్యాణ్ని కూడా అంత బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో నాకైతే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్కి చాలా నచ్చింది అండ్ తనుజది కూడా కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే సాటర్డే నైటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయ్యింది కాబట్టి నిన్న హరితమ్మ గారు అండ్ అలానే పవన్ గారు వచ్చి తన్ని చాలా మోటివేట్ చేశారు అండ్ తన్ని చాలా ఎంకరేజ్ చేశారు అండ్ వాళ్ళ డాడీ కూడా యాక్సెప్ట్ చేశారని చెప్పేశారనమాట. సో నాకైతే వీళ్ళిద్దరిది కొంచెం ఎక్కువ ఎమోషనల్ అనిపించింది. మిగతా హౌస్ మేట్స్ది కూడా ఎమోషనలే, బట్ వీళ్ళిద్దరిది కొంచెం ఎందుకో ఎక్కడో ఎమోషనల్ ఎక్కువ అనిపించింది. అయితే నిన్న వీకెండ్ ఎపిసోడ్ ప్రకారంగా టాప్ 3లో ఉన్నది ఇమాన్యుయల్ అండ్ అలానే తనూజ, కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3లో ఉన్నారని కొంచెం అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఈ 3 వీక్స్లో ఇంకేదైనా జరగచ్చు, చూద్దాం. టాప్ 3కి ఎవరు వస్తారు, టాప్ 2లో ఎవరు ఉంటారు, టాప్ 1లో ఎవరు ఉంటారు. అయితే ఈరోజు నామినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా జరగబోతాయని చెప్పేసి ప్రోమో చూసినప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ నామినేషన్స్ చేయమని బిగ్ బాస్ చెప్పారు. ప్రైవేట్ నామినేషన్సే కాకుండా పబ్లిక్ నామినేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ నామినేషన్స్లో చెప్పిన నేమ్స్ కొంతమంది పబ్లిక్లో నామినేట్ చేసేటప్పుడు చెప్పరనమాట. సో హౌస్ అందరూ అయితే నామినేషన్స్లో ఉంటారు. బట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా కూడా మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.